ధర్మరాజు వింటున్నాడు కానీ కొంచెం కొంచెం బాధ, ఆ దుఃఖం ఉపశమిస్తోంది. నేను చేసింది తప్పు కాదన్నమాట, నా ధర్మమే నేను చేశానన్నమాట. లిఖితుడు 2 పళ్ళు దొంగతనం చేస్తే అతను శిక్షించిన రాజు కూడా దండనీతిని పాటించడం వల్ల మోక్షం వచ్చింది, పాపం రాలేదు అంటే నా పట్ల ఇంత అన్యాయంగా ప్రవర్తించినటువంటి కౌరవులను శిక్షించడం కోసం యుద్ధం చేయడం కానీ, ఆ యుద్ధం కారణంగా ఇంకా ఎవరెవరో పోయారంటే పోవడంలో కానీ నా పాత్ర ఏముంది అసలు అని ఇలా ఆలోచించుకుంటున్నాడు. ఆలోచించుకుంటూ కూడా ఒక మాట అన్నాడు, మహర్షి ఎన్నైనా చెప్పండి, నేను కారణం కాదు అంటే నా మనస్సు అంగీకరించడం లేదు. నేనే కారణమైన సందర్భాలు కొన్ని ఉన్నాయి కదా. అర్జునస్యయిమే బాణాక నేమే బాణా శిఖండినక 10వ రోజు పడిపోతూ 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 భీష్ముడన్న మాటలు నా చెవి సోకాయి, అందుకు నేనే కారణం. అర్జునస్యయిమే బాణాక నేమే బాణా శిఖండినక కృంతంతి మమ గాత్రాణి మాఘమాసే గవాం యథ కృంతంతి మమ గాత్రాణి మాఘమాసే గవాం యథ. మాఘమాసపు ఎండలో గోవుల శరీరాలు చిట్లిపోయినట్టుగా నా శరీరాన్ని చిట్లిపోయేలా చేస్తున్న ఈ బాణాలు అర్జునుడివే కానీ శిఖండివి కాదు, నేను కొడదామంటే మాత్రం శిఖండి అడ్డుగా ఉన్నాడు అని అంటూ 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 పడిపోయాడే. ఆ మాటలు నా కడుపులో తిప్పేస్తున్నాయి తండ్రి వ్యాస మహర్షి, ఆ మాటలు నా కడుపులో తిప్పేస్తున్నాయి. ఈ ఉపాయాలు పన్ని అర్జునుడిని అక్కడ నిలబెట్టింది మేమే కదా, నా పాపం నాది కాదా, నన్ను పెంచిన తాతగారిని నేను ఇలా చేశానే, అదొక్కటేనా ధర్మజ భీముడేదో అన్నాడు, నాకు కంగారుగానే ఉంది కానీ నువ్వు చెబితే తప్ప నేను నమ్మను, నువ్వు చెప్పు అశ్వత్థామ చచ్చిపోయాడంటావా, నిజమా అంటూ నాకేసి దీనమైనటువంటి నేత్రాలతో చూసిన నా ఆచార్య నేత్రాలు 2 నన్ను క్రుద్ధ గోళాలై శపిస్తున్నాయి. ఆ ఆచార్యుని యొక్క చూపు నా కడుపులో తిప్పేస్తోందయ్యా, ఆ పాపం నాది కాదా. ఒక్క కడుపున పుట్టిన వాళ్ళమాట కర్ణుడు. ఈ తల్లి ఇప్పటికి చెప్పింది ఈ బ్రహ్మరహస్యాన్ని. సొంత సోదరుణ్ణి చంపకుండా వెనకాలకు వచ్చాడని అవమానించి పరాభవించి పంపించి పట్టుదల పంపించి సొంత అన్నగారిని నాకంటే పెద్దవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టవలసిన వాడిని చితికి కూడా గతి లేకుండా చేశానే. నా బాధ నా గుండెల్ని పిండేస్తోందయ్యా. కడుపులో తిప్పేస్తూ ఉంటే, నరాలు తోడేస్తూ ఉంటే, గుండెల్ని పిండేస్తూ ఉంటే నన్ను సింహాసనం ఎక్కమంటారా మీరు? నిజంగా ఆలోచించండి, ధర్మరాజు ఎంత చిత్తశుద్ధి కలిగినవాడు. ఒకసారి బలహీనపడి మనిషి మాట్లాడచ్చు, మగవాడు ఆడది పెద్దవాడు చిన్నవాడు ఎవరైనా సరే, అంత మాత్రం చేత తను తక్కువ అంచనా వేయద్దు. సింహం లాంటి మనిషి కళ్ళ నిండా నీళ్లతో భయపడిన జింకలా మనకు కనపడచ్చు, అది కాసేపే. అతన్ని మనం ఆక్షేపించామంటే తర్వాత పంజా ఎత్తి అతను మీద పడితే మనం పంజా కొట్టబోవలసిందే. అది అతని ప్రభావం, అతని ప్రాధాన్యం, అతని పరాక్రమం. కానీ ధర్మరాజు ఒక వీరుడు శూరుడు అన్నిటికంటే ముందు ఒక మనిషి. మనం మనుషులుగా మనం స్పందించాలి. ఆ మానవత్వం పోయిన తర్వాత నేనేదో పెద్ద గొప్పవాడిని, నాకెందుకు కోట్లు ఉన్నాయి, నేనెంత నాయకుడిని, అనవసరం ఇవన్నీ. నువ్వు మనిషివా కదా? సాటి మనుషుల పట్ల నీ స్పందన ఎలా ఉంది? ఇది ధర్మరాజు నుంచి మనం నేర్చుకోవాలి. పైగా వీళ్ళ దగ్గరే ఎందుకింత అంటున్నాడు, ఇంత దుఃఖాన్ని పోగొట్టారు, దీనికి నాకు సమాధానం చెప్పండి. నా మీదే గొప్ప విశ్వాసంతో ఆ బ్రాహ్మడు నన్ను అడిగాడు, నువ్వు చెబితే నమ్ముతాడు, నేనే అబద్ధం చెప్పాను. మరి నా మీద ఒక పరమమైన విశ్వాసంతో ఆ బ్రాహ్మడు నన్ను అడిగినప్పుడు అందులో గురువు మామూలు బ్రాహ్మణుడా, అతనికి నేను అబద్ధం చెప్పడం తప్పు కదా? ఎవరినో అడ్డం పెట్టుకుని బాణాలు వేయడం తప్పు కదా? బలహీనతను వినియోగించుకోవడం కదా? ఈ గెలుప కడుపులో తిప్పేస్తోంది. వేళ మా అన్నగారిని మేమే చంపుకున్నామంటే జరిగింది కౌరవ పాండవ సంగ్రామం కాదు, ఇది కౌంతేయుల మధ్య సంగ్రామమా? ఏమి దారుణం ఇది! ఈ 2-3 విషయాలు నేను మర్చిపోలేకపోతున్నాను. పోనీ మీరు అన్నట్టుగా ఇంతమంది ఆడవాళ్ళు దుఃఖపడుతున్నారంటే వాళ్ళ కర్మ కూడా అందులో ఉందిలే అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళందరి భర్తల్ని ప్రత్యేకించి చంపమని నేను చెప్పలేదు. ఇప్పుడు ఆ దుఃఖపడుతున్న ఆడవాళ్ళు మా ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా అనుకుంటా. మరి ఇవి ఇప్పుడు చెబుతున్నాడు వ్యాసుడు, నారదుడు.
ముగ్గురు కలిసి కోరస్ కింద మొదలుపెట్టారు. నాయన మళ్ళీ 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 చెప్పాల్సి వస్తుంది, నువ్వేదో తిప్పేస్తోంది, పిండేస్తోంది, తోడేస్తోంది అంటున్నావు, కానీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మాకు అందుకు ఆశ్చర్యంగానే ఉంది. చెవిని మదియు కూడా చేర్చి వినుము అని రాశాడు తిక్కన గారు. ఏదైనా వింటుంటే ఒక ముఖ్యమైన విషయం ఏదో యథాలాపంగా వినడం వేరు, ఏదో యథాలాపంగా విన్నామంటాం, అది పెద్ద గుర్తుండదు. ముఖ్యమైన విషయాలు యథాలాపంగా వినకూడదు, ముఖ్యంగా తరగతిలో పాఠాలు. చెవిని మదియు కూడా చేర్చి విను, మనస్సు చేర్చాలి. మనస్సు చేర్చడం చెవి చేర్చడం వల్ల ఉపయోగం లేదు. ఓ పని చేయని సెల్ ఫోన్ అక్కడ పెట్టడానికైనా మన చెవి పెట్టడానికి తేడా ఏం లేదు. మనస్సు చేర్చాలి. ఛార్జింగ్ లేని సెల్ ఫోన్ పనిచేయదు కదా, మనస్సు లేని చెవి కూడా పనిచేయదు. కాస్త మనస్సు పెట్టవయ్యా చెప్పేదాని మీద, అలా అయిపోతున్నావేమిటయ్యా. అసలు కనుడు నీకు అన్నగారు, ఆయనకి ఏదో నువ్వు ద్రోహం చేసి అనుకుంటున్నావు. భీష్ముడు మీ తాతగారు, ఆయనకు నువ్వు అన్యాయం చేసి అనుకుంటున్నావు. ద్రోణాచార్యుడు మీ గురువు, ఆయనకు నువ్వు అన్యాయం చేసి అనుకుంటున్నావు. అసలు లోకంలో ఈ అన్యాయాలు, న్యాయాలు, ధర్మాలు, అధర్మాలు, మిత్రులు, శత్రువులు, ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు, ఎప్పుడు ఎవరి చర్యలు మనకి ఉపకారం చేస్తాయి, ఎప్పుడు ఎవరి చర్యలు మనకు అపకారం చేస్తాయి. మిత్రుల చేదులన్ సుఖము మేకొనునంటయు, మిత్రుల చేదులన్ సుఖము మేకొనునంటయు, చెందు దుఃఖముల్ శత్రుల చేదినంటయును, సన్మతిదా ధనమూలమంటయున్, గోత్రవరేణ్య భోగములకున్ ధనముల్ కరణంబులంటయున్, చిత్రచరిత్రుడైన విధి చేష్ట దొరంగిన నీటి వ్రాలగున్, చిత్రచరిత్రుడైన విధి చేష్ట దొరంగిన నీటి వ్రాలగున్. బాగా కావలసిన వాళ్ళు ద్రోహం చేశారని ఎవరు బాధపడుతున్నారో వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ పద్యంతో మీకు మీ దుఃఖం దూరం అవుతుంది. అందుకు నేను అదృష్టవంతుడిని, ఇంతమంది దుఃఖాన్ని నేను దూరం చేయగలుగుతున్నాను. ఈ పద్యం గొప్ప సానుభూతిని కలిగిస్తుంది, సమాధానం చెబుతుంది. మిత్రుల చైదులన్ సుఖము మేకొనునంటయు, గోత్రవరేణ్య, ఇది ఒక సంబోధన, కొంచెం చిత్రమైంది. ఏదో గోత్రం అంటే కౌశికస్ గోత్రం, కౌండిన్యస్ గోత్రం కాదు.